గతం లోపల రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పరిగికి విచ్చేసినప్పుడు నేను చెప్పడం మీ యొక్క నాయకునిగా కాబోయే శాసనసభ్యునిగా చెప్పినాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు, 6 గ్యారంటీల మీద సంతకం చేస్తాడు అని నా నాలుక మీద మచ్చ ఉంది. ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పిన మాట నిజమై ఈ రోజు మీరందరూ కూడా ఈ రోజు మీటింగ్ పెట్టి మన అడిషనల్ కలెక్టర్ గారు సుధీర్ కుమార్ గారు జీవో చూపించారు. ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఏంటంటే గ్రామాల్లో ఉండే ఇందిరమ్మ కమిటీ సభ్యులు 5గురు, దాంట్లో ఒకరు ఎస్సీ, ఒకరు ఎస్టీ, బీసీ, అదేవిధంగా మహిళా సంఘాల నుంచి కూడా 2 సభ్యులు, 5గురు సభ్యులతో ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ కమిటీ వేసినాం. వేసిన యొక్క కమిటీ వివరాలన్నీ కూడా నేను మండల అధ్యక్షుల ద్వారా తీసుకొని ప్రభుత్వానికి పంపించి జీవో తయారు చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఈరోజు సమావేశపరిచి మీ ద్వారానే ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, అది ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేదంటే రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కావచ్చు, ఈ పథకాలని మీరు గ్రామాల్లో మాకంటే కూడా మీకు బాగా తెలుస్తుంది. ఎవరు అత్యంత పేదవాళ్ళు సమాజంలో అనేది మీరు గుర్తిస్తారు. కాబట్టి మీరే ఆ నివేదిక తయారు చేసి గ్రామంలో ఉన్న వాళ్ళని నాకు తీసుకొచ్చిస్తే నేను దాని సంతకం పెట్టి కలెక్టర్ గారికి పంపిస్తే అదే ఫైనల్, ఇక వేరే లేదు. అది చెప్పడానికే ఈరోజు మీటింగ్ పెట్టినాం ఇక్కడ అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమం లోపల మన అడిషనల్ కలెక్టర్ గారు అంటే లోకల్ పార్టీస్ అన్ని కూడా, అది మున్సిపాలిటీ కావచ్చు, లేకపోతే మండల పరిషత్ కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, దానికి మొత్తం కూడా మన వికారాబాద్ జిల్లాకు బాధ్యత వహిస్తున్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారు మరియు తను సీఓగా కూడా మన వికారాబాద్ జిల్లా పరిషత్ సీఓగా కూడా ఉన్నారు. రేపు కొత్త జిల్లా పరిషత్ ఏర్పడినప్పుడు కూడా తను సీఓగా బాధ్యతలు వహించబోతున్నారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ వారికి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మన శ్రీనివాస్ గారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే మీకు తెలుసు, ఎవరికైతే పేదవాళ్లకు భూమి లేదో వాళ్ళందరికీ కూడా మనము 12,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే విధంగా మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో జిల్లా స్థాయి అధికారిగా శ్రీనివాస్ గారు క్రియాశీలక బాధ్యత వహిస్తూ, అదేవిధంగా మన ఎండిఓల ద్వారా, ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా, టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తను సంపూర్ణ వివరాలు మళ్ళీ శాఖల వారిగా వాళ్ళు అందిస్తారు. మీకు నేను పరిచయ కార్యక్రమం చెప్తున్నాను. అదేవిధంగా శ్రీనివాస్ గారు నాకు చెప్పారు, మీరు ఎంకరేజ్ చేయండి సార్, ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా డైరీ మెయింటైన్ చేస్తే వాళ్ళు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ప్రభుత్వం ఉచితంగా డైరీ పెట్టుకుంటే వాళ్ళకు షెడ్ నిర్మాణం చేసి కూడా ఇస్తామని కూడా మన శ్రీనివాస్ గారు చెప్పారు. ఇదంతా కూడా మన పథకాల్లో భాగం. కానీ ఈ పథకాలు ఏంటంటే సర్పంచులు లేనందు మూలంగా, ఎంపీటీసీలు లేనందు మూలంగా ప్రజల దగ్గరికి ప్రభుత్వ కార్యక్రమాలు పోతలేవు. కాబట్టి ఇప్పుడున్న వ్యవస్థ ఏంటంటే అధికారికంగా ఇందిరమ్మ కమిటీలు అనేవి ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని పిలిచి మీ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలన్నింటి కూడా ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కృష్ణ గారు తను జిల్లా హౌసింగ్ కి సంబంధించిన ఎస్సీ స్థాయి అధికారి, తను మన జిల్లాకు హౌసింగ్ డిపార్ట్మెంట్ కు మనకు పీడీగా ఇన్ఛార్జ్ గా ఇక్కడ వచ్చినందుకు వారికి స్వాగతం తెలియజేస్తూ, తనకు అపార అనుభవం ఉన్నది, పెద్ద కన్స్ట్రక్షన్స్ పెద్ద అనుభవం ఉన్నది, చిన్న పని చాలా సునాయాసంగా మన జిల్లాలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాడు. దానికి అన్ని ప్రణాళికలు కూడా తయారు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఏ పనున్నా సరే ఆయన కింద విభాగం ఉంది. ప్రతి మండలానికి కూడా ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళకి సైట్ విజిట్ చేయడానికి సూపర్వైజర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు వీళ్ళ యొక్క సిస్టమ్ ప్రకారం ఏంటంటే వీళ్ళు పంచాయత్ సెక్రటరీలకు ఒక ఫోన్ యాప్ ఇచ్చిండ్రు. ఆ ఫోన్ యాప్ లోపల ఎవరైతే బెనిఫిషియరీని మీరు సెలెక్ట్ చేయబోతున్నారో ఆ బెనిఫిషియరీ ఇంటి ముందు ముగ్గేసి దాని ద్వారా కనెక్టివిటీ వస్తే దానికి దశల వారీగా పేమెంట్ వస్తుంది. ఒకసారి బునియాద్ చేయగానే 1,00,000 రూపాయలు వస్తాయి, తర్వాత కిటికీల వరకు రాగానే ఇంకో 1,00,000 వస్తుంది, లింటర్ లెవెల్కి వస్తే 1,00,000 వస్తుంది, చెత్త వేస్తే 1,00,000 వస్తుంది. ఇట్లా దశల వారీగా ఖాతాదారుని ఖాతాలోనే 5,00,000 రూపాయలు జమ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 3,500 ఇండ్లు ఒక సంవత్సరానికి నిర్మాణం చేయబోతున్నాం. ఈ సంవత్సరం ఈ నెలతో అయిపోయింది, వచ్చే సంవత్సరం వచ్చేసింది బడ్జెట్. కాబట్టి ఇంకో 3,500 పరిగి ఎమ్మెల్యేగా నాకు వస్తున్నాయి. మొత్తం 7,000 ఇండ్లు మీకు ఇవ్వడం జరుగుతుంది.
మీరు ఒక స్టేట్మెంట్ లోపల ఈ సంవత్సరానికి మనం మండలానికి ఒక గ్రామం మోడల్ గ్రామంగా తీసుకున్నాం. మన సురేందర్ ముద్రాజ్ ఇక్కడే ఉన్నాడు, పోడూరు అధ్యక్షుడు. వాళ్ళ గ్రామం తీసుకున్నాం. వాళ్ళ గ్రామం లోపల ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇచ్చినాం. ఎందుకంటే మోడల్ గ్రామం ఎంపిక అప్పుడు సమయం లేకుండే. అప్పుడు 26 జనవరి ఉండే. గౌరవ ముఖ్యమంత్రి గారు దవోస్ పోయి వచ్చిండు. రాగానే మనం స్కీమ్ స్టార్ట్ చేస్తామని మాట ఇచ్చినాం. కాబట్టి చిన్న గ్రామాలు సెలెక్ట్ చేసి ఆ గ్రామాల్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇండ్లు, ఎంతమంది ఉంటే అంతమందికి రేషన్ కార్డులు, ఎంతమంది ఉంటే అంతమందికి ఆత్మీయ భరోసా మన రైతు భరోసా పథకం కూడా ఇచ్చేసినాం. వాళ్ళ ఊర్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇచ్చేసినాం. ఇప్పుడు ఏం చేస్తామంటే వీళ్ళలాగా ఇక్కడ అంజనేయులు ముదిరాజు ఉన్నాడు, మన కుల్కచర్ల పార్టీ అధ్యక్షుడు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్.